हैप्पी इन्होंने फैन अभी ब्लॉग में है तुम ब्लॉग क्या नाम है राजू है ना तो राजू की बूसा చాలా ఇష్టం ఆయన కోసం ఈరోజు బండి తీసుకొచ్చామన్నమాట ఎన్ని ఫోటోలు కావాలంటే అన్ని ఫోటోలు తీసుకో సో నెవర్ జడ్జ్ అ బుక్ బై ఇట్స్ కవర్ దానికి ఒక ఎక్స్టెన్షన్ ఇస్తున్నాను నెవర్ అండర్ ఎస్టిమేట్ అ మ్యాన్స్ విల్ పవర్ ఫెరారీ దగ్గర ల్యాంబోర్గిని వెళ్ళి ఒక ఐడియా చెప్పినప్పుడు ఒక జాయింట్ కొలాబరేషన్ చేద్దాం అన్నప్పుడు నువ్వు ట్రాక్టర్లు అమ్మేవాడివి ట్రాక్టర్లు అమ్మడం చూసుకో అని ఇన్సల్ట్ చేసి పంపిస్తాను అప్పుడు ల్యాంబోర్గిని కార్ చేయడం స్టార్ట్ చేశారు హిస్టరీ రిపీట్స్ ఇట్ సెల్ఫ్ అంటారు సో ల్యాంబోర్గిని దగ్గర ఒక చీఫ్ ఇంజనీర్ ఉండేవాడు ఆయన ఒక సలహా ఇచ్చినప్పుడు నీ పన్ను చూసుకోరా పోయి మాకు తెలుసు నాకు నేర్పేకు అని ల్యాంబోర్గిని వాళ్ళు చెప్పినప్పుడు ఆయన ఒక కంపెనీ స్టార్ట్ చేశారు దాని పేరు పగాని హలో మీడియా బంగారమ్స్ మన ముందు ఉన్నది తారా అండ్ హయాబుసా బ్లూ కలర్ది 2017 మోడల్ సిబియు లిమిటెడ్ ఎడిషన్ ఈ కలర్లో అసలు దాని తర్వాత దానికి ముందు ఎప్పుడు రాలేదు సో ఈరోజు మనం ఒక స్పెషల్ టాపిక్ గురించి మాట్లాడుకుంటాం ఎక్కువ దూరం ఏం వెళ్ళట్లేదు దగ్గర మన ఒక చాయ్ స్పాట్ ఉంది ఆ చాయ్ స్పాట్ రెగ్యులర్గా మేము వెళ్తూ ఉంటాము మూడ్ ఆఫ్ అయినప్పుడల్లా చాయ్ బాగుంటుంది అడిక్వేట్ పార్కింగ్ స్పేస్ అండ్ మంచి రైడ్ చేయడానికి ఒక మంచి స్పాట్ నాతో పాటు నా ఫ్రెండ్ వస్తున్నాడు తెలిసిన వాళ్ళు సో హెవీ బైక్స్ నడిపించేటప్పుడు చాలా అలర్ట్గా ఉండాలి చాలా కేర్ఫుల్గా ఉండాలి కొంచెం ల్యాప్స్ ఇన్ కాన్సన్ట్రేషన్ కూడా బండి కింద పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే దగ్గర దాపు ఇది 266 కిలోస్ ఆల్మోస్ట్ 270 అనుకోండి 266 నాకు తెలిసి కొత్త బండి ఇది ఇంకా హెవీ వెయిట్ మెటల్ పార్ట్స్ ఎక్కువ ఉంటాయి దీంట్లో సో ఇప్పుడు ఒక మార్కెట్ జరుగుతూ ఉంది దాంట్లో ఏమైనా రియాక్షన్స్ వస్తాయి చూద్దాము కానీ నేను చెప్పదలుచుకుంటుంది ఏంటంటే ద లవ్ ఫర్ సూపర్ బైక్స్ అండ్ రెస్పెక్ట్ ఫర్ సూపర్ బైక్స్ టూ సెపరేట్ థింగ్స్ అన్నమాట ఇట్స్ లైక్ ఒక అమ్మాయిని చూసి అమ్మాయి చాలా చక్కగా ఉంది ప్రేమిస్తే బాగుండు అని అనుకోవడం వేరు ఆ అమ్మాయికి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇచ్చి బిహేవ్ చేయడం వేరే విషయం సో ఇప్పుడు ఈ కాలంలో జనాలకి లవ్వా అబ్సెషనా రెస్పెక్టా ఈ సూపర్ బైక్స్ అంటే దీని ఒక బిజినెస్ మోడల్ లెక్క చూస్తున్నారా లేదా ఒక ఫార్మ్ ఆఫ్ థెరపీ లెక్క చూస్తున్నారా అది మనం ఈరోజు మాట్లాడుకుందాము సో నాకు మీరు చూసి ఉండొచ్చు బండి కొని ఆల్మోస్ట్ 7-8 months అయిపోయింది దీని గురించి దీన్ని యూజ్ చేసుకొని ఎక్కువ వీడియోలు మనం చేయలేదు ఎందుకంటే బండి కొన్నది దీన్ని యూట్యూబ్ కోసం వాడుకోవడానికి కాదు నాకు ఈ బండి ఇష్టము ఎప్పటి నుంచో ఒక హయాబుసా కొనాలని ఉండే కొన్నాను ఇంకోటి లైఫ్లో కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతాయి అవి మనల్ని మోటివేట్ చేస్తాయి ఎలా అయితే ఫెరారీ దగ్గర ల్యాంబోర్గిని వెళ్ళి ఒక ఐడియా చెప్పినప్పుడు ఒక జాయింట్ కొలాబరేషన్ చేద్దాం అన్నప్పుడు
నువ్వు ట్రాక్టర్లు అమ్మేవాడివి, ట్రాక్టర్లు అమ్మడం చూసుకో అని ఇన్సల్ట్ చేసి పంపిస్తాడు. అప్పుడు లంబోర్గిని కార్ చేయడం స్టార్ట్ చేశారు. హిస్టరీ రిపీట్స్ ఇట్ సెల్ఫ్ అంటారు. సో లంబోర్గిని దగ్గర ఒక చీఫ్ ఇంజనీర్ ఉండేవాడు. ఆయన ఒక సలహా ఇచ్చినప్పుడు, నీ పన్ను చూసుకోరా భయ్, మాకు తెలుసు, నాకు నేర్పేకు అని లంబోర్గిని వాళ్ళు చెప్పినప్పుడు ఆయన ఒక కంపెనీ స్టార్ట్ చేశారు. దాని పేరు పగాని. సో పగాని ఎంత బ్యూటిఫుల్ ఆటోమొబైల్స్ చేస్తుందో, ఎంత రిచ్ ఆటోమొబైల్స్ చేస్తుందో మనందరికీ తెలుసు. హ్యాండ్ క్రాఫ్టెడ్ మెషిన్స్ ఇప్పటికీ కూడా, అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ ఆటోమొబైల్స్, కార్స్ అని చెప్పొచ్చు. సో అలా నాకు కూడా జరిగింది. అది కూడా ఎప్పుడు మొన్ననే రీసెంట్గా, అంటే మనము ఇంత సబ్స్క్రైబర్ బేస్ పెట్టుకొని ఇంత పేరు కమాయించిన తర్వాత కూడా ఈగో ఉంటుంది కదండి, కొంతమందికి దురద ఉంటుంది. నేను తురుమ్ ఖాన్ని, నేను షారుఖ్ ఖాన్ని అని చూపించుకోవడం. సో నేను పాజీ ఒకడింటికి ఇన్వైట్ చేస్తే వెళ్ళాము. వాడంట ఏదో పెద్ద బిజినెస్ మ్యాన్ అంట. అయితే మళ్ళీ వాడు కింద పనిచేసేటోళ్ళు వాడిది నాకుతారా చాటుతారా మనకు తెలియదు, కానీ లేకపోతే నాకించుకుంటాడా మనకు తెలియదు. వాడికంట మనం రెస్పెక్ట్ ఇవ్వాలంట. అంటే నేను పట్టించుకోలేదంట. అంటే వీడేం ప్లాన్ చేశాడంటే, నన్ను పాజీని ఇన్వైట్ చేసి నన్ను ఇన్సల్ట్ చేయాలి, నా ముందు పాజీని పొగడాలి, ఇలా ప్లాన్ చేశాడు. సో ఫ్రెండ్షిప్లో ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఒక ఫ్రెండ్కి తగిన రెస్పెక్ట్ ఆయన దొరకకపోతే అవతల ఉన్న ఫ్రెండ్ అసలు ఒప్పుకోడు. సో చూశాడు పోగానే మా బిహేవియర్, ఆడ బిహేవియర్. అక్కడ నిశాంత్ కూడా ఉన్నాడు, నిశాంత్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట ఆయన. వీడు ఓవర్ యాక్షన్ చూసి ఏంది ఇట్లా బిహేవ్ చేస్తున్నాడు అనేసరికి ఫుడ్ తినే టైం వచ్చింది. అప్పుడు నేను చెప్పాను, నాకు ఫుడ్ తినాల్సిన ఇంట్రెస్ట్ లేదురా, వెళ్ళిపోదామని చెప్పాను. వాడికి అప్పటికే అర్థమైంది జేఎస్కి, వాడు వెళ్ళిపోదాం రా, నాకు కూడా నచ్చట్లేదు వీడు ఓవర్ యాక్షన్. నిశాంత్ మా ఎంబడి పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఏమైంది అంటే, ఏమైందో నువ్వు చూసావు, మీ వాడు ఓవర్ యాక్షన్ చేసింది మామూలుగా లేదు, ఆడేదో ఇన్సల్ట్ చేయాలని ప్లాన్ చేసుకుని మమ్మల్ని పిలిచాడు, ఫ్రెండ్షిప్లో ఇట్లాంటివి వర్కౌట్ కాదు అని అది చెప్పేసి బయలుదేరాం. సో అక్కడ ఉన్నప్పుడంట వాడి దగ్గర ఒక బూసా ఉండే, ఆ బూసాని వాడు బార్ టేబుల్గా మార్చాడు. అంటే ఒక బైక్ని నువ్వు ఇన్సల్ట్ చేయాలంటే దాన్ని బార్ టేబుల్గా మార్చి దానిపైన మందు తాగి తందానాలు వేసి దాన్ని నువ్వు ఇన్సల్ట్ చేస్తున్నావు. వాడేమో నేను జస్ట్ చూడడానికి వెళ్తే మీరంతా అది బండి ముట్టుకోకూడదు, ఇది ఒక ఆర్ట్ ఫామ్ లాంటిది అని ఓవర్ యాక్షన్ చేశారు. సరేలేరా, నాకంటూ ఒక బండి ఉండదా, అప్పుడు ఈడేం చెప్పేది అని నేను అప్పుడే అనుకున్నాను, మనం కూడా బూసా కొన్నాను. సో దాని తర్వాత నిశాంత్ కొన్నాడు. దాని తర్వాత నిశాంత్ కంటే ఎక్కువ ఆ బండి నేనే నడిపించాను. అది ఆయనకి నా మీద ఉన్న నమ్మకము, అభిమానము, రెస్పెక్ట్. కానీ మనకంటూ ఒక బైక్ ఉండడం వేరే విషయం. సో ఎప్పటి నుంచో జేఎస్ కూడా అంటూ ఉన్నాడు, అరే బూసా కొందాంరా, అది ఆ ఫీలే వేరురా అని చెప్పేటాడు. సో సరేలే బూసా కొందామని ఒక ఆపర్చునిటీ వచ్చింది, కొన్నాను. సో మన లైఫ్లో కూడా లైఫ్ గోల్స్ కొన్ని పెట్టుకోవాలి. నా ఒక గ్రోత్ అనేది నా చుట్టుముట్టు ఉన్న కోర్ మెంబర్స్, ఆ కోర్ మెంబర్స్లో చాలామంది డీలర్స్ కూడా ఉన్నారు, షోరూమ్ డీలర్స్. వాళ్ళందరూ చూశారు నేను ఎలా పనిచేశాను. ఎవ్రీడే కెమెరా ఎత్తుకొని పిచ్చి కుక్కలాగా తిరిగేటోడు నేను. షూట్ చేసి అన్నం తినకుండా, బ్రేక్ఫాస్ట్ తినకుండా, లంచ్ చేయకుండా వ్యూవర్స్కి ఫస్ట్ రివ్యూ ప్రజెంట్ చేయాలని పొద్దుగాల 5ంటికి లేచి, లేకపోతే 4ంటికి లేచి 5ంటికి సన్ రైజ్ అవుతుందని చూసుకొని ఆ సన్ రైజ్ షాట్స్ క్యాప్చర్ చేయాలని, ఇలా మేము చేసింది. ఆ ప్యాషన్, ఆ డెడికేషన్ అనేది భగవంతుడు చూశాడు. అండ్ దాంతోపాటు నాకు కోర్ సపోర్ట్ ఉన్న వాళ్ళు చూశారు. ఆ డెడికేషన్ వాళ్ళు ఎప్పుడు రెస్పెక్ట్ చేస్తారు. ఇప్పటికి కూడా వాళ్ళు చాలా పెద్ద అంటే వాళ్ళ బిజినెస్ ఎక్స్పాండ్ అయ్యి ఒక 10 రెట్లు 20 రెట్లు పెరిగినా కానీ వాళ్ళకి ఆ యూట్యూబ్ కాన్సెప్ట్ పరిచయం చేస్తుంది మనము. ఆ యూట్యూబ్ ప్లాట్ఫామ్ని ఎలా వాడుకోవాలని పరిచయం చేస్తుంది మనము. డిజిటల్ మార్కెటింగ్ ఒక రెలవెన్స్ అర్థం చెప్పించింది మనం. సో ఆ రెస్పెక్ట్ అనేది మనము ఎర్న్ చేయాలండి, డబ్బులు కొంటే రాదు. ఇప్పుడు ఆడేమనుకున్నాడు, నన్ను ఇన్సల్ట్ చేసి ఏదో చూపించుకొని రెస్పెక్ట్ని కొందామనుకున్నాడు. హీ లాస్ట్ ఇట్. నాదైతే పోనివ్వండి, అక్కడ వేరే జేఎస్కి ఉన్న రెస్పెక్ట్ కూడా పోయింది, నిశాంత్కి ఉన్న రెస్పెక్ట్ పోయింది. సో
ఇట్లాంటి ఎదవేషాలు వేస్తే దేవుడు ఒకానొక రోజు వాడికి మంచి గుణపాఠం నేర్పిస్తున్నాడు. అంటే ఇప్పుడు డబ్బులు ఉన్నాయి కాబట్టి ఆ డ్యాన్స్ ఆడుతున్నాడు. ఎంతోమంది కోవిడ్ టైంలో డబ్బులు ఉన్న వాళ్ళు ప్రాణాలు కోల్పోయారు. అదొక లెసన్ లెక్క వచ్చింది మనకి. ప్లస్ డబ్బులు ఉన్న వాళ్ళు కూడా ఓవర్ నైట్ పాపర్స్గా మిగిలిపోయారు. సో అలా అవ్వడానికి ఆడికి ఎంత టైం పట్టదు దేవుడు తలుచుకుంటే. సో ఇలాంటివి మనకి జరుగుతూ ఉంటాయి. అది మనని మోటివేట్ చేస్తుంది. సో దాన్ని నువ్వు తీసుకొని డిప్రెస్ అవ్వచ్చు, లేకపోతే ఏమైనా రాంగ్ స్టెప్ తీయొచ్చు. అడే వీడిని పగ తీసుకోవాలి రా బయట, వీడిని వదిలేదు. అట్లాంటి డెసిషన్స్ కంటే మన సక్సెస్ ఎప్పుడైతే కొడుతుందో అదే మనిషి తర్వాత ఒక సూపర్ కార్ లాంచ్లో ఆయన గెస్ట్కి వచ్చాడు, నేను గెస్ట్కి వచ్చాను. అప్పుడు ఆయన హాయ్ నేను ఎలా ఉన్నారు అని అడిగాడు. అంటే ఆడి మొహం ఎట్లా మారుంటుంది మీరు ఊహించుకోండి. అంటే దేవుడు తగ్గించే వాళ్ళని హెచ్చిస్తాడంట. అంటే ఎవరైతే హంబుల్ చేసుకుంటారో వాళ్ళని ఇంకా పైకి ఎత్తుతాడు. ఎవరైతే ఓవరాక్షన్ చేస్తారో ఉన్నది లాగేసుకుంటాడు. సో ఎప్పుడు కూడా మనము ఎంత హైట్స్ రీచ్ అయినా కానీ మన రూట్స్ని మర్చిపోకూడదు, ఆ హ్యూమిలిటీ మర్చిపోకూడదు. సో ఈరోజు కొంతమంది వెల్విషర్స్ ఉన్నారు ఈ యొక్క టీ షాప్లో. వాళ్ళకి హయబుసా అంటే చాలా ఇష్టం. వాళ్ళు ఎప్పుడు ఎప్పుడు తీసుకొస్తామన్నా అది ఇదని అడుగుతూ ఉంటారు. నేను కంటిన్యూస్గా ట్రావెల్ చేస్తూనే ఉన్నాను. మీరు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయితే మీకు తెలుస్తుంటుంది. మీకు ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయకపోతే చేయమని మనకి చేస్తుంది. చేస్తే మీకు అర్థమవుతుంది మన డైలీ రొటీన్ ఎలా నడుస్తుంది, ఏంటి విషయం అన్నది. సో వాళ్ళ కోసం ఇప్పటికిప్పుడు ఓవర్ నైట్ మళ్ళీ నేను ఎల్లుండి ఎక్కడికి వెళ్తున్నాను, రేపు ఏ ఈవెంట్ ఉంది, రేపు యాక్చువల్గా ఒక ఆడియో ఈవెంట్ ఉంది. మీరు ఆ హైలైట్స్ చూస్తారు. రేపు యాక్చువల్గా గుంటూరు గారు మూవీ చూడాలని ఫ్యామిలీతో అనుకుంటున్నాను. సో లైఫ్ అనేది ఉన్నది ఒకటే జిందగీ భయ్యా. మనము యూ కెన్ యూజ్ ఇట్ ఆర్ యూ కెన్ లూజ్ ఇట్, బట్ డోంట్ ఫర్గెట్ టు లివ్ ఇట్. అంటే మనము దాన్ని కాపాడుకున్నాము, తర్వాత చూద్దాము, 20 ఏళ్ళ తర్వాత చూద్దాము, 30 ఏళ్ళ తర్వాత చూద్దాము, పెళ్ళైన తర్వాత సెట్ అవుదాము, పిల్లలకి పెళ్ళామని ఇలానే లైఫ్ అంతా వెళ్ళిపోతుంది భయ్యా. కానీ మన కోసం ఆలోచించే వాళ్ళు ఎవరు ఉండరు. సో మన డ్రీమ్స్ని సాకారం చేసుకోవాలంటే ఇది ఉన్నది ఒకటే లైఫ్. ఎస్, నీ ఒక సన్గా నీ డ్యూటీ నువ్వు చేయాలి, ఒక హస్బెండ్గా నువ్వు డ్యూటీ చేయాలి, బ్రదర్గా డ్యూటీ చేయాలి, ఒక ఫాదర్గా డ్యూటీ చేయాలి. ఇవన్నీ చేస్తూ నీ డ్రీమ్స్ని నువ్వు కూడా సాకారం చేసుకోవడం నేర్చుకోవాలి. అండ్ యూ హ్యావ్ టు వర్క్ టువర్డ్స్ ఇట్. నువ్వు ఎంత కష్టపడితే ఈ లెవెల్కి వచ్చింటానో మీకు ఆ 10 years జర్నీ చూస్తే తెలుస్తుంది. 2000 వీడియోస్ చూస్తే మీకు తెలుస్తుంది ఎలా మేము గ్రాఫిక్స్ ఇంప్రూవ్ చేయడము, ఎడిటింగ్ ఇంప్రూవ్ చేయడము, ఎక్విప్మెంట్ ఇంప్రూవ్ చేయడము, ప్రతి విషయం. సో ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ లైఫ్లో మిమ్మల్ని మోటివేట్ చేయడానికి, మిమ్మల్ని ఇన్స్పైర్ చేయడానికి. నెవర్ జడ్జ్ అ బుక్ బై ఇట్స్ కవర్ అండ్ నెవర్ అండర్ ఎస్టిమేట్ అ మ్యాన్స్ పవర్. భలే వచ్చింది. సో నెవర్ అండర్ ఎస్టిమేట్ అ మ్యాన్స్ విల్ పవర్. సో నెవర్ జడ్జ్ అ బుక్ బై ఇట్స్ కవర్, దానికి ఒక ఎక్స్టెన్షన్ ఇస్తున్నాను, నెవర్ అండర్ ఎస్టిమేట్ అ మ్యాన్స్ విల్ పవర్. ఎందుకంటే అందరు మనుషులే. సచిన్ టెండూల్కర్ మనిషే, ధోని మనిషే, మైకిల్ జాక్సన్ మనిషే, జాకీ చాన్ మనిషే. మనం జాకీ చాన్ గురించి చదువుతున్నప్పుడు, అంటే ఆయన ఇంటర్వ్యూ ఉంటున్నప్పుడు ఆయన ఎన్ని చోట్ల బోన్స్ ఇరగొట్టుకున్నాడో ఆయన చెప్పాడు. అంటే ఆస్కర్ దొరికినప్పుడు ఆస్కర్ని వెతికి ఆయన వెళ్ళలేదు, కానీ ఆస్కర్ నన్ను వెతుక్కుంటూ వచ్చింది. అలా లైఫ్ వాడు జీవించాను. అంటే చిన్నప్పుడు వాళ్ళ డాడీ అడిగేవాడట, ఏరా నువ్వు కూడా ఇంత పెద్ద వరల్డ్ స్టార్ అయినావు, చాలామందికి ఆస్కర్ అవార్డు వస్తుంది, మళ్ళీ నీకు రావట్లేదండి ఇంత ఫేమస్ అయినా కానీ అని అడిగితే, అదేం లేదు డాడీ, మనకి వచ్చేటప్పుడు వస్తుంది, మనం చేసేది మాత్రం మనము చక్కగా చేయాలి, కష్టపడి చేయాలి, విధేయతతో చేయాలి, సిన్సియర్గా చేయాలి,
డెడికేషన్తో చేయాలి అని సినిమా ఆఫ్టర్ నాకు తెలిసి ఆయన చెప్పింది 256 మూవీస్ తర్వాత ఆయనకి ఈ ఆస్కర్ రికగ్నిషన్ రావడం అనేది, అంటే ఆయన అప్పటికి ఏడ్ చేశాడు. కానీ చెప్తున్నాను, అంత పేషెన్స్ ఉండాలండి లైఫ్లో. అప్పుడు మీరు ఖచ్చితంగా ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా పైకి వస్తుంది. అది నేను గ్యారంటీగా చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే మీ యొక్క డిటర్మినేషన్, పట్టుదల, మీ యొక్క డ్రీమ్స్, మీ యొక్క ఎయిమ్స్, ఇవన్నీ సక్సెస్ ఫార్ములా. ఇవన్నీ మీది మోటివేటింగ్ ఫ్యాక్టర్స్. ఇవన్నీ మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటాయి. ఎస్, యూ కెన్ డూ ఇట్, కమ్ ఆన్, డోంట్ గివ్ అప్ అనేటోళ్ళు మస్తు మంది. ఇప్పుడు ఇంకోటి నేను అన్నాను, ఈ బైక్ కొనడము ఎందుకనేది. కొంతమంది డబ్బులు కమాయించడానికి కొంటారు. తప్పేం లేదు, నువ్వు కొనుక్కో, బిజినెస్ చేసుకో. కానీ ఒక బైక్ అనేది చాలామందికి ఒక థెరపీగా మిగిలిపోయిందండి. నన్ను కించపరచు అంటే ఒక కుక్కని కొంటాం, ఒక జర్మన్ షెపర్డ్ ఏదో కొంటాం, అది నీకు విశ్వాసంగా ఉంటుంది. అదేమనుకుంటుంది, మా ఓనర్ నా మీద ప్రేమతో నన్ను కొన్నాడు, నన్ను బాగా చూసుకుంటాడు, నేను అది చూసుకోకపోయినా లాయల్గా ఉంటుంది. అది కుక్కకున్న విశ్వాసం. కానీ కొంతమంది ఏంటి, దాన్ని బిజినెస్గా టూల్గా వాడుకొని పిల్లలు దాంతో తెప్పించి ఇంజెక్షన్ ఇచ్చి ఇంకా ఎక్కువ పిల్లలు కానీ ఎంత బిజినెస్ చేద్దామో అంత బిజినెస్ చేద్దాం, చావగొట్టి సచ్చినా పర్లేదు, నాకు డబ్బులు వస్తే చాలనే కొంత మెంటాలిటీ ఉంటుంది. అలాంటి దరిద్రమైన మెంటాలిటీ మాత్రం మనకు వద్దండి. అలాంటి దరిద్రమైన మెంటాలిటీ మనకి వద్దు. ఎందుకంటే అది ఒక శపించబడినట్టు లైఫ్. అలాంటి డబ్బు ఒక యానిమల్ని క్రూవల్గా నువ్వు ట్రీట్ చేసి దాని నమ్మకాన్ని, దాని విశ్వాసాన్ని నువ్వు తొక్కి నువ్వు ఎప్పుడైతే ప్రవర్తిస్తావో దాని నుంచి వచ్చే ఆ నెగిటివ్ ఎనర్జీ కానివ్వండి, ఆ బ్యాడ్ ఇది కానివ్వండి, మిమ్మల్ని మంచిగా బ్రతికినవ్వదండి. సో అది ఒకటి గమనించండి. లైఫ్లో బైక్స్ని రెస్పెక్ట్ చేయండి, ఇష్టపడండి, తప్పేం లేదు. కానీ రెస్పెక్ట్ చేయడం మర్చిపోకండి. ఎట్లయితే మనం విమెన్ని రెస్పెక్ట్ చేస్తాం, అందరినీ పొగడడంలో తప్పేం లేదండి. కానీ అందరినీ మీరు వల్గర్గా లేకపోతే అబ్సెషన్ లెక్క బిహేవ్ చేయడం తప్పు. ఒక అమ్మాయిని నువ్వు చక్కగా ఉన్నావు అమ్మ అంటే ఆ అమ్మాయి పాజిటివ్గానే తీసుకుంటుంది. కానీ రోజు ఆమెను స్టాక్ చేసి, ఆమెను ఇబ్బంది పెట్టి, ఆమె ప్రైవసీని ఇంట్రూడ్ చేసి, ఆమె వద్దన్న ఆమెను బలవంతం చేయడం తప్పు. సో ఎప్పుడు కూడా మన ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ మనం కాపాడుకుంటే మనం ప్రపంచం వెంబడ లేకపోతే డబ్బులు వెంబడ పరిగెత్తాల్సిన అవసరం లేదు. ప్రపంచమే మన వెంబడ పరిగెడుతుంది. हेलो क्या हीरो हैप्पी इन्होंने फैन अभी ब्लॉग में है तुम ब्लॉग क्या नाम है राजू है ना तो రాజు కి బూస చాలా ఇష్టము ఆయన కోసం ఈరోజు బండి తీసుకొచ్చామన్నమాట ఎన్ని ఫోటోలు కావాలంటే అన్ని ఫోటోలు తీసుకో तुम तो फोटो लो फर्स्ट नको फोटो नको तुम्हारे को సో విజయ్ మా కరాటే మాస్టర్ ఈయన యాక్చువల్గా ఓన్గా ఈయన ఒక కరాటే ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేస్తున్నాడు. మీకు ఏమన్నా కమ్యూనిటీ ఉంటే గేటెడ్ కమ్యూనిటీ
మీకు కరాటే లెసన్స్ ఎవరు నేర్పిల్ల మన ఆడబిడ్డలకి ఎస్పెషల్లీ పులిలాగా తయారు చేయాలి అంటే వీడు యాక్చువల్గా సర్టిఫైడ్ ట్రైనర్ అనమాట ఆల్రెడీ స్కూల్స్లో నేర్పించాడు సో ఇఫ్ యూ వాంట్ టు యూజ్ ద సర్వీసెస్ నేను కాంటాక్ట్ నెంబర్ వదిలేస్తాను యూ కెన్ కాంటాక్ట్ చాలే హ్యాపీ ఫేవరెట్ బైక్ ఏ తుమారా సో ఈ అబ్బాయి డ్రీమ్ అనమాట సో ఈయన కోసం ఈరోజు యాక్చువల్గా వచ్చి ఛాయ్ తాగేసి వెళ్ళాము ఖుష్ ఏందమ్మా పూణే వరకు వెళ్ళేసి వచ్చినాము లేదు నేను హైదరాబాద్ నుంచే పూణే వెళ్తాను వస్తాను వేరే ఎక్కడన్నా లదాఖ్ వెళ్ళాము కన్యాకుమారి వెళ్ళాము దీని మీద కాదు ఇది ఓన్లీ పూణే వరకు అక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు ఆ హైవే మనకు తెలిసిన హైవే కాబట్టి వెళ్ళేసి వస్తాం మీరు ఇక్కడ పని చేస్తారా మీరు కస్టమరేనా ఇష్టమా బండి యూ లైక్ బూసా మీరు తెలుగేనా కూర్చోండి ఇఫ్ యూ యాక్చువల్గా ఈ అబ్బాయికి ఇష్టము వీడి కోసమే తీసుకొచ్చింది అరే తుమారే దోస్తా వస్తున్న అయిపోయిటా నా పైలేజ్ బోల్దారు ఒకడు వచ్చి ఏడ మీ అన్న బండి తీసుకొస్తాడు కదా ఏడ తీసుకురావట్లేదు అని చెప్పేసి పోయినట్ట వచ్చారు కదా ఇద్దరు బాగుండేటోళ్ళు మనం ఛాయ్ తాగేటప్పుడు ఇందాక ఆయా आपका फेवरेट बाइक है क्या फेवरेट बाइक टेनर है अरे बाप रे ठीक है टेनर भी था इससे पहले आता एक दिन ड्रीम आता फॉर श्योर वेरी गुड पॉजिटिव रहना वैसे